అందరికీ నమస్కారం. జామీ ఫ్రేమ్స్కి సాదర స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు పంతులమ్మ చిత్రంలో సిరిమల్లె నీవే విరిజల్లు కావే, సిరిమల్లె నీవే విరిజల్లు కావే అనే మధురమైన మెలోడీ గీతానికి నేను ఈరోజు విశ్లేషణ చేయబోతున్నాను. స్క్రీన్ మీద ఈ పాటకు రంగనాథ్ గానం చేస్తూ ఉండగా లక్ష్మి అద్భుతమైనటువంటి రియాక్షన్స్ ఇస్తూ ఉంటుంది. ఇక ఈ పాట అంటే ప్రకృతి సోయగాల మధ్య తీశారు. ఈ పాటని చాలా అద్భుతంగా వచ్చింది. లొకేషన్ చాలా బాగున్నాయి. ఈ పాట రాసిన వారు వేటూరి సుందరరామూర్తి. వేటూరి సుందరరామూర్తి గారి గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ఆయన అద్భుతమైనటువంటి రైటరు. అలాగే రంగనాథ్ గారి ఈ పాటలో చాలా బాగా నటించారు. అంటే ఆయన చక్కని డ్యాన్స్ చేస్తుండగా లక్ష్మి గారు ఆయనకు చక్కగా సహకరిస్తూ మంచి మూమెంట్స్లో హావభావాలు పలికిస్తూ చాలా చక్కగా ఆమె నటించింది. ఇక ఈ పాటకు ఆ రోజుల్లో ఈ ఇద్దరు జంట చాలా బాగా ఉందని చెప్పి అందరూ మెచ్చుకునేవారు అనమాట. లక్ష్మీ రంగనాథ్ వీళ్ళిద్దరివి కూడా చాలా సినిమాలు ఉన్నాయి. అవన్నీ సూపర్ డూపర్ హిట్ అయినాయి అనమాట. అయితే ఇక ఈ పాట రాసిన వారు వేటూరి సుందరరామూర్తి. వేటూరి సుందరరామూర్తి గారు ఈ పాటను రాశారు. అంటే వేటూరి సుందరరామూర్తి గారి గురించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేళ అన్నట్టు ఆయన గురించి తెలియని వారు ఉండరు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కూడా మంచి మంచి పాటలు ఆయనకి ఉన్నాయి. ప్రకృతిని రంజింపజేసే విధంగా పదాల్ని పచ్చ తివాచీలుగా పరిచి సెలయేటి గలగలలు సంగీత తరంగాలతో ప్రేక్షకుడిని తన్మయత్వంలో ముంచేశారు వేటూరి ఈ పాటతో. ఈ వీడియో పూర్తిగా చూడండి. చూసి ఎక్కడైనా మాకు తప్పులుంటే కొంచెం సరిచేసి చెప్పండి. ఇక రాజన్ నాగేంద్ర గారు ఇరువురు సోదరులు కూడా ఈ పాటకు సంగీతాన్ని అమర్చారు. ఈ పాటకు రాగాన్ని ఎన్నుకున్న విషయంలో వారు ఒక పట్టాన రాజీ పడలేదు. ఈ పాటకు వారు ఎన్నుకున్న రాగం మోహన రాగాన్ని వారు ఈ పాటకు ఎన్నుకున్నారు. అయితే ఈ సంగీతం అనేది ఆయనకు తీగకు మల్లెలు పూసి గుబాళింపులు వెదజల్లే విధంగా వీరి పాటలు ఉంటాయి. అలాగే వీరిద్దరి యొక్క అంటే ఈ జంట యొక్క సినిమాలు కూడా చాలా ఎక్కువగా ఆ రోజుల్లో వచ్చాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి. అదేవిధంగా మాకు కొంచెం కోఆపరేషన్ ఇవ్వండి. సెలవు. అందరికీ నమస్కారం.